హాయ్ హలో నమస్తే. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అందరూ అనేది కొరియర్ సీన్ గారు అంటారు, కానీ ఆయన అసలు పేరు వికృతి శ్రీనివాసరావు గారు. కానీ ఆ పేరు బందర్లో వికృతి శ్రీనివాసరావు అనేది ఎవరికి తెలియదు. కొరియర్ సీన్ అనేది రాష్ట్ర నలుమూలలో తెలుసు. ఇప్పుడు మచిలీపట్నం ఒక హాట్ టాపిక్ జరుగుతుంది ఇక్కడ. అసలు కొరియర్ సీన్ గారు అంతకుముందు ప్రజారాజ్య పార్టీలో ఉన్నారు. తరువాత ఇటు పెర్రి వెంకటరామయ్య అలియాస్ నాని అనుచరులు కానివ్వండి, లేకపోతే సహచరులుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో విహారీ మీడియా చిట్చాట్ చేస్తుంది. సార్ నమస్తేనండి. నమస్తే. సార్ మీ అసలు పేరేంటి? నేను చెప్పాను, కానీ మా ఆడియన్స్ కోసం మీరు కూడా కొంచెం చెప్తే బాగుంటుందని చెప్పారు. నా అసలు పేరు వికృతి శ్రీనివాస్ బాబు. ఓకే. అందరూ ముద్దుగా కొరియర్ సీను అంటారు. కొరియర్ సీన్ అని ఎందుకు స్టార్ట్ అయింది అసలు? అంటే కొరియర్ సీను అనేది నా నిక్ నేమ్ కాదు. నేను చేసే వృత్తిని నేను దైవంగా భావిస్తా కాబట్టి ఆ వృత్తి నా పేరుకి ముందు ట్యాగ్ లైన్ బాగుంటుందని పెట్టుకున్నాను. నేను నమ్మిన వృత్తిని నన్ను పైకి తీసుకొచ్చింది కాబట్టి నేను ఆ పేరుని అంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే అంతకుముందు నేను కొరియర్ సర్వీస్ చేసాను. ఓకే సార్, ఇప్పుడు మీరు పెర్రి నానికి అనుచరుడా, సహచరుడిగా పనిచేశారా? ఎందుకంటే ఒకప్పుడు మీరు బాబాయ్ కొడుకు అన్నట్టు మీ సంబంధాలు ఉండేది. ఇవాళ పచ్చగడ్డి బగ్గుమనేలాగా మీ ఇద్దరి మీద విభేదాలు ఎందుకు వచ్చింది? నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కానీ మా ఫాదర్ కానీ మా బాబాయ్లు కానీ అందరూ కూడా పేరు కృష్ణమూర్తి గారితో సాన్నిధ్యాలు ఉంటాయి. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్. మా బాబాయ్లు మా నాన్నగారు లేడు నేపథ్యంలో. పేరు వెంకటరామయ్య గారు కూడా సీన్లో లేడు. పేరు కృష్ణమూర్తి గారు అనుచరులుగానే ఉండేవాళ్ళు అందరూ. ఎందుకంటే ఆ పేరు కృష్ణమూర్తి గారు ఏం చెప్తే అది పనిచేసేవాళ్ళు. అలాగే నేను స్కూల్కి వెళ్ళే తరుణంలో కూడా మేము వెళ్ళే రూట్లోనే పేరు కృష్ణమూర్తి గారి కార్మిక భవన్ అని ఉండేది. ఆయన ఉండే ఇల్లు పేరే కార్మిక భవన్. నేను రోజు అటు వెళ్తున్నాను. మా బాబాయ్ అక్కడ ఉన్నాడు. మా బాబాయ్ కోసం ఆగినప్పుడు నమస్తే తాతగారు అని పెట్టి అట్లా వెళ్తాం. అలా జరగడం వల్ల ఎప్పటి నుంచి ఆ ఇంపాక్ట్ అనేది మాకు తాతగారు అంటే వల్ల పేరు కృష్ణమూర్తి గారి ఇంపాక్ట్ మా మీద ఉంది. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు కొరియర్ నడుపుకునే వ్యక్తి ఈరోజు కోట్లకి అధిపతి ఎలా అయ్యాడు అంటారు? అది కొల్లు రవీంద్రరావు అంటారా, పెర్ని నాని అలా అంటున్నారు? నా పక్కన తిరిగి సెటిల్మెంట్లు చేసుకునే వ్యక్తి నుంచి ఈరోజు నాకు ఎదురుపడే వ్యక్తి అయ్యాడు అనేది కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటారు? అంటే చాలా మందికి కొరియర్ సర్వీస్ చేసినంత మాత్రాన మా ఆర్థిక బలాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చేమో, లేకపోతే ఊహించుకున్న తప్పు. ఎందుకంటే నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్. ఓకే. నేను పుట్టేటప్పటికే నాకు నేను ఉండేప్పుడు ఇప్పుడు ఏమైతే నివాసం ఉంటున్నానో అక్కడ నాకు 455 గజాల ఇల్లుతో నేను పుట్టే రోజునే 1979 నేను పుట్టే అప్పటికే నాకు ఒక ఇల్లు కట్టి ఉంది. ఓకే. నా తాతలు ముత్తాతలు ఆస్తి సంపన్న పరులు. ఓకే. నాకు తెలిసేటప్పటికే నా తండ్రి గారికి ఒక 60 ఎకరం పొలం ఉంది. ఆ రోజుల్లోనే నా ఇంట్లో బుల్లెట్ ఉండేది. మా నాన్నగారు రోడ్డు మీద వస్తే బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉండేది. నేను 10th క్లాస్ ఇప్పుడు కూడా బుల్లెట్ నా దగ్గర ఉంది. ఇవాళ కూడా ప్రెసెంట్ మా ఇంట్లో అట్లాగే బుల్లెట్ అట్లా ఉంటుంది. ఆ ఇంట్లో ఆ రోజుల్లోనే అంబాసిడర్ కారు, ఒక ట్రాక్టర్, ఇంకా మీరు ఊహించుకోండి. మా అమ్మగారి నేపథ్యం కూడా, మా నాన్నగారు పెళ్లి చేసుకున్నప్పుడు మా అమ్మగారి కుటుంబ నేపథ్యం కూడా వాళ్ళు పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్స్. మా తాతగారు, మా అమ్మగారు, మా నాన్నగారు ఆ రోజుల్లోనే కర్ణం గారు అనేవాళ్ళు అంటే ఐడియా ఉంది కదా. కర్ణం గారు మా తాతగారు. మా తాతగారికి 5 ఆడపిల్లలు, ఒక బాబు. ఒక్కొక్క ఆడపిల్లకి 74, 75 ఒక్కొక్క ఆడపిల్లకి 5 ఎకరాల పొలం కట్నం ఇచ్చి పంపించాడు మా తాతగారు, మా అమ్మోళ్ళ నాన్నగారు. అంటే మా బ్యాక్గ్రౌండ్ ఏమైనా వీక్ కాదు. ఇప్పుడు పేరు వెంకటరామయ్య గారు అంటారు మాకు ఆర్థిక పరిస్థితులు బాగోక మేము ఎవరో ఇంట్లో పెరిగాడు మా నాన్న నేను చెప్పుకున్నాడు. మేమేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడ మధ్యలో అనివార్య కారణంగా వ్యాపారాలు రేపించో, లేకపోతే మాకు చదువు ఎక్కకో, లేకపోతే మాకున్న గొడవల నేపథ్యంలోనో నేను ఇంటర్గా చదువుతుండగా గొడవలో ఉండటం వల్ల మా మేనమావ గారు ఏం చేశారంటే నాతో కొరియర్ సర్వీస్ పెట్టించారు. ఆయన ఆధీనంలో ఉండటం కోసం. ఓకే. ఇప్పుడు మీరు ఇటు కొరియర్ సర్వీస్ నడుపుకుంటూ సెటిల్మెంట్లు కూడా పాల్పడేవాడు, ఒక రౌడీ షీటర్ అనేది కూడా మీకు బహిరంగంగానే ఆయన క్లియర్గా చెప్తున్నారు. నిజంగా మీ మీద రౌడీ షీటర్లు ఉన్నాయా? నిజంగా మీరు సెటిల్మెంట్ చేసేవాళ్ళ? నా కుటుంబంలో ఎవరు కూడా రౌడీ షీటర్ లేదు. నా ఇంటికి ఎవరన్నా కష్టమని వస్తే, మాకు తెలిసింది కష్టమని వస్తే ఎవరికైనా సరే న్యాయం చేయడం మాకు అలవాటు. కొరియర్ సీను కుటుంబం, కొరియర్ సీను దగ్గర స్టార్ట్ అయింది కాదు ఇది. గత 40-50 సంవత్సరాల క్రితం నుంచి మా అమ్మగారు అయిన ఉరివి స్వగ్రామంలో మా తాతగారు కారణంగా ఉండటం వల్ల
ఆ పొలిటికల్ నేపథ్యంలో ఎవరు వచ్చినా సరే ఆయన కూర్చోబెట్టి న్యాయం చేసే పద్ధతి బారెడ్డి వెంకటస్వామి గారు. ఆయన చూస్తూ మేము కూడా ఆ సెలవులకు వెళ్ళినప్పుడు ఆయన చూస్తూ వెళ్తాం కదా, ఆ ఇంపాక్ట్ మా మీద ఒక 30-40%, 100% ఉంటుంది. ఆ ఉండటం వల్ల మాకు ఆ చదువుతున్న టైంలో, అప్పుడున్న నేపథ్యంలో నేను ఇంటర్ చదువుతున్న టైంలో కొన్ని అనివార్య కార్యాలయంలో మా ఊళ్ళో కొన్ని గొడవలు జరిగాయి. ఆ గొడవల కేసులో మేము కూడా ఇన్వాల్వ్ అవటం, మా చదువు సంకనాగిపోవటం, అలా ఉన్నప్పుడు నేను ఇవాళకి చాలా మంది చెప్పారు తండ్రి చోట బిడ్డనని. నేను ఇవాళకి మేనమావ చోట బిడ్డనేవాడు. ఓకే. నా మేనమావను జవ దాటి గీతగా దాటండి యాజ్ అంటే ఈ రోజు కూడా నాకు పెళ్ళయి 24 సంవత్సరాలు. ఇవాళ కూడా మా మేనమావ దాటి నేనే కాదు, మాకున్న 5 పిన్నుల కొడుకులు కానీ, మా మా అమ్మలు కానీ, మా పెద్దమ్మలు కానీ, మా పిల్లలు కానీ అందరూ కూడా మేనమావ చోట పిల్లలు. ఓకే. ఇప్పుడు మీరు ఇటు వైసీపీ వాళ్ళతో కానివ్వండి, ఇటు టీడీపీ వాళ్ళతో కానివ్వండి, మీరు ఎంటగాకి వైన్ షాపులు టెండర్లు వేసి మొత్తం మీ అధీనంలో తీసుకుంటారు. ఇవాళ వైన్ షాపుల డబ్బులు ఏం చేయాలి, కొల్లు రవీంద్ర అనే వ్యక్తిని వాళ్ళు అడ్డం పెట్టుకుని మీరు సంపాదిస్తున్నారు అనేది కూడా ఆయన బహిరంగంగానే చెప్తున్నారు. మీరు దాని మీద ప్రజలకు తెలియాలి కాబట్టి మీరు కొంచెం దాని గురించి తెలియజేయాలి. వాస్తవంగా కొల్లు రవీంద్ర గారి చేతిలో 5% కూడా కార్యకర్తకి న్యాయం చేసే పరిస్థితి లేదు. దీంట్లో వైన్ షాప్ టెండర్ కార్యకర్తగా ఏమైనా ఆయన రాజకీయంగా చేయాల్సిందే కానీ ఆప్షన్స్ లో లెక్కర్ సిండికేట్లో కానీ వాటిలో కానీ కొల్లు రవీంద్ర గారు 5% కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అది లాటరీ సిస్టమ్. ఇవాళ పెట్టింది కాదు, గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న సిస్టమ్ ఇది. ఇవాళ షాపులు నాకు ఎక్కువ వచ్చిన ఆధీనంలో ఉన్నారు. ఇదే 2025లో లెక్కర్ ఆక్షన్ వచ్చినప్పుడు నేను 85 డీడీ తెచ్చాను నా సిండికేట్ లో. మాకు ఒక్క షాప్ కూడా తగల. కొల్లు రవీంద్ర గారు అనుచరులు అందరూ కలిపి 50 డీడీలు వేశారు, ఒక్క షాప్ తగల. పేరు వెంకటరామయ్య సొంత మనుషులు ఒక్కొక్కరు 2 వేస్తే ఒక్కొక్కరికి బందర్లో ప్రతి ఓడి షాపులు తగ్గింది. అప్పుడు మరి కొల్లు రవీంద్ర గారు వైసీపీ వాళ్ళకి పనిచేసినట్ట. అది ఫేట్, ఎవరికి అదృష్టం ఉండడం తెలియదు. నెక్స్ట్ ఆక్షన్స్ లో మళ్ళీ ట్రై చేస్తే లాటరీ సిస్టమ్ లో ఒక కలెక్టర్ గారు ఆధీనం తీసిన లాటరీ సిస్టమ్ లో వచ్చిన షాపులు మాయి. ఇందులో కొల్లు రవీంద్ర గారికి ఏం సంబంధం? నీ మనగడి ప్రశ్నార్థకంగా మారినప్పుడు నువ్వు ఎవరి మీద సరే ఒక రాయేసినప్పుడు నీ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి నువ్వు అవతల మీద ఒక గొట్టకాల్చి రాయేస్తున్నావు అంతే తప్పితే దీంట్లో కొల్లు రవీంద్ర గారికి పాత్ర ఏముంటది? మీకు ఇంకో విషయం అన్నా, మీరు ఇటు ప్రజారాజ్యం పార్టీలో మీరు పనిచేశారు, తర్వాత మళ్ళీ పెర్ని నాని చమం చేరారు, మళ్ళీ తర్వాత మీరు ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు. మీకు జనసేన పార్టీలో పార్టీ పదవి ఏంటండి? నేను వ్యక్తిత్వంగా మేము మెగా ఫ్యామిలీకి వేరే అభిమానులు. ఓకే. కృష్ణా జిల్లాలో అందులో మచిలీపట్నంలో నాకు ఊహ తెలిసింది కానించి మెగా ఫ్యామిలీ అంతా మా కంట్రోల్లోనే ఉండేది. అంటే మా కంట్రోల్ మా ఆధీనంలో కాదు. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అంటే మాకు అమితమైన పిచ్చి. ఎంత పిచ్చి అంటే మేము ఆయన ఒక వెంకటేశ్వర స్వామి లాగా దేవుళ్ళ కొలుస్తాం. పవన్ కళ్యాణ్ గారి కన్నా మేము చిరంజీవి గారిని ఎక్కువ కొలుస్తాం యాజ్ ఆన్ డే కూడా. పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నుంచోవాలని కోరుకుంటది, చిరంజీవి గారు వస్తే చిరంజీవి గారి పక్కన నుంచో. మేము ఇవాళకి సింగిల్ ఫోటో నాతో చిరంజీవి గారితో ఫోటో లేదు. ఎందుకంటే స్వామి పక్కనకి వెళ్ళి దాన్ని నుంచోబెట్టి దండం తీసి పెట్టుకుంటే పక్కన ఫోటో దిగితే ఆయన కూడా మనిషి అయిపోతాడని అంత ఆదరిస్తాం మేము చిరంజీవి గారిని. ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో పాటు పనిచేసిన తర్వాత పేరు నాని గారు మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు అంతా ఇంత కాదు, మా వ్యాపారాలు మూపించేశాడు. మేము ప్రజారాజ్యంలో పెట్టి చేరిన తర్వాత నా మీద రౌడీ షీట్ ఓపించాడు పేరు వెంకటరామయ్య గారు. మీరు ఆయన అనుచరులు ఉన్నప్పుడే మీ మీద కేసులు పెట్టి లాభ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి కూడా వేశారు. ఎందుకంటే అది నిజమేనా? 100%. మేము ఎవరన్నా తప్పు చేస్తే నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని ఎదురుగుండా నిలదీసే వ్యక్తులు నేను. ఆయనకి నచ్చకపోవచ్చు. ఆయన వెనక ఇప్పుడు పాము తాను గుడ్డిని దాని పగల కొట్టి తింటది అనేది ఏదైతే వాస్తవమో, పేరునామి తన మనుషుల్ని ఎవరైతే ఎదుగుతారో ఓన్లే కాపుల పిల్లలను ఆయన టార్గెట్ పెడతాడు ఆయన. ఎందుకంటే కాపులు అనే వ్యక్తి బ్రాండ్ ఉండటం వల్ల రేపొద్దున్న నియోజకవర్గంలో వాళ్ళ అబ్బాయిలకి ఎవరైనా పోటీ వస్తాడనే ఉద్దేశంతో తప్పితే ఇంకా వేరే ఆలోచన అయితే లేదండి. నిన్న ప్రెస్ మీట్ లో కూడా మా అబ్బాయికి అసలు రాజకీయమే వద్దన్నారు, ఆయన కావాలని వచ్చాడు, నా కర్మ అన్నట్టు ఒక కామెంట్ చేశారు. అసలు మీరు వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి జనసేన జెండా పెట్టడం ఏంటి? తర్వాత నిన్న ఏదో ఒక చిన్న ఇల్లు పడగొడుతుంటే అది పడగొట్టడం తప్పన్నప్పుడు వాళ్ళ మీద మీరు దాడి చేయడం ఏంటి? అసలు ఏంటన్నా ఈ గొడవ? మేమేమి ఇంటి ముందు దాడి పెట్టలేదే.
ఉమ్, అది 4 కూడల సెంటర్, రామన్నపేట సెంటర్. ఓకే. ఇప్పుడు ఏ జెండా అయితే జనసేన జెండా కట్టామో లాస్ట్ ప్రజారాజ్యంలో కూడా అక్కడే కట్టాము ఈ జెండా. ఇవాళ కట్టింది కాదు, అది ప్రజారాజ్యం టైంలో కూడా కట్టాం జెండా. ప్రజారాజ్యం టైంలో కట్టిన తర్వాత ఎప్పుడైతే పేరు నాని గెలిచాడో తన అనుచరులైన కొంతమంది వ్యక్తుల్ని పురమాయించి తాగిచ్చి ఆ రోజున దెబ్బ పగలు కొట్టారు. ఇప్పుడు ఎక్కడైతే దెబ్బతిన్నామో, ఎక్కడైతే మచ్చపడిందో అక్కడి నుంచే మొదలు పెడతాం జనసేన హక్కు. పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ఓడిపోతే ఎక్కడ ధైర్యపడలా. ఎక్కడ 2 సీట్లు ఓడిపోయిన వ్యక్తి రాష్ట్రం కాదు, భారత్ చరిత్రలోనే 100% స్ట్రైక్ కొట్టిన పార్టీ ఏదైనా ఈ ఉందంటే రోజు జనసేన పార్టీ. మీరు ఈ రోజు ఇలా అంటున్నారు, ఆ రోజు అదే పెన్ను నాని నా కొడక్క అని సంబోధించాడు. ఆ రోజు మీరు ఎందుకు ప్రయత్నించాలి ఆయన మీద? ఎవరు చెప్పారు? ఉమ్, మొట్టమొదటిగా రాష్ట్రంలోనే పేరు నానికి ఎదురు చెప్పులు తీసి ఇంటి ముందుకెళ్ళి తొడగొట్టిన ఏకైక వ్యక్తి కొరియర్ సింగ్. పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే విమర్శించారో, ఎప్పుడైతే చెప్పులు తీశారో, అరే పిచ్చివాడా, నేను అధికారంలో ఉన్నవాడిని కాబట్టి మాట్లాడకూడదని ఆ రోజు మాట్లాడలే. నువ్వు 2 చెప్పులు తీస్తే మచిలీపట్నంలో బందరలో జనాలు 2 లక్షల మంది నీకు నీ కొడుకు చంపలు వాయిస్తారని మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టి సెంటర్ లో చెప్పింది. ఓకే. పేరునామయ్య మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని నిరుమోహనలైన వ్యక్తులు మాట్లాడే వ్యక్తి జనసేన పార్టీ. ఓకే. మేము ఆ రోజు నుంచి ఈ రోజు ప్రతిఘటిస్తున్నాం కాబట్టి 2019లో నా మీద రౌడీ షీట్ క్లోజ్ చేసేసిన తర్వాత 2023లో మళ్ళీ ఇదే పేరునామయ్య నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. 23కి నువ్వు చేసే తప్పు, పవన్ కళ్యాణ్ గారు తిడతాం తప్పు అన్నందుకు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఓకే. మీరు ఆయన వల్ల ఇదే మచిలీపట్నాన్ని వదిలేసి హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఏంటి? నానిగారే మమ్మల్ని నరకం చూపించాడు. మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పిల్లలని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన మాట వాస్తవమే. మా మేనమామ గారు తీసుకెళ్ళిపోయారు. వద్దు, ఎందుకు మనకు అంటే మాకు రాజకీయం మీద అప్పుడేం ఇంట్రెస్ట్ లేదు. మాకు వ్యాపారాలు ఉన్నాయి, స్వలాగా వ్యాపారాలు ఉన్నాయి. నాకు ఆ రోజుకి బ్రాండీ షాపులు ఉన్నాయి. ఆ రోజుకి నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్, మా నాన్నగారు నాకు ఇచ్చిన వ్యాపారం ట్రాన్స్పోర్ట్. మా నాన్నగారు నాకు తెలిసిన నుంచి మాకు లారీలు ఉంది. నేను పార్టీలో 2023లో జాయిన్ అయ్యే రోజున, జాయిన్ అయ్యే 1 వారం రోజుల ముందు నాకు 12 టైర్ లారీ 12 ఉంది. పేరు వెంకటరామయ్య గారు మమ్మల్ని పెట్టిన హెరాస్మెంట్ కి, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. రోజుకి ఎన్ని కేసులు ఇచ్చాడో మాకు తెలుసు, పడినోళ్ళు మాకు తెలుసు. నుంచో పెట్టి అమ్మేసి పార్టీలో జాయిన్ అయ్యా. ఆర్థికంగా నలిగిపోవటం గురించి కాదు, ఆర్థికంగా సంపాదించుకుంటా పార్టీలో చేయాల. నువ్వు మమ్మల్ని వ్యాపారంగా ఎక్కడైతే భయపెడతావో, ఆ వ్యాపారం లేకపోతే నీతో నేను ఎందుకు భయపడాలి అని చుట్టి ఉన్న వ్యాపారం, నాకు నెలకి 20 నుంచి 25 లక్షలు వచ్చే వ్యాపారం మూసేసి నేను జనసేన పార్టీలో చేరా. జనసేన పార్టీలో చేరడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న మాకు నమ్మకమే. ఎందుకంటే ఆయన వెన్నుముక్కలాగా ఈ కార్యకర్తకు అడ్డంగా నుంచుంటాడన్న నమ్మకంతోనే నేను జనసేన పార్టీలో చేరాను. ఓకే. మీకు జనసేన పార్టీలో జాయిన్ అయిన ముందు మీరు నాదెండ్ల మనోహర్ గారు కలిశారు. 6 మంత్ ఎందుకు వెయిట్ చేయించారు మీకు జాయిన్ చేయడానికి? అంటే యాక్చువల్గా నేను పార్టీలో చేరే ముందు పార్టీలో మనోహర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్నే కానీ, ఇక్కడ ఉన్న క్యాడర్నే కానీ, ఇక్కడ ఉన్న మనుషులే కానీ ఫీడ్బ్యాక్ తీసుకుంటే సహజం. ఓకే. అలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు నేను పేరు వెంకటరామయ్య గారికి ముఖ్య మనిషిని అందరికీ తెలుసు. ఎందుకంటే నేను నా నోటంటే బాబాయ్ అనే మాట, నేను అబ్బాయి అనే మాటలే సంబోధించేవాళ్ళం. ఓకే. మరి ఒకవేళ పేరు వెంకటరామయ్య గారు స్పై కింద నన్ను పంపించారా అన్నాడు. నన్ను నమ్మటానికి 6 మంత్స్ చెప్పి నేనే చెప్పా కదా, నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా. నన్ను మనోహర్ గారు నమ్మటానికి 6 మంత్స్ వచ్చాను నేను స్పై ఏమో అని. ఆ నమ్మకం కుదిరిన తర్వాత నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. నేను పార్టీలోకి వెళ్ళిన తర్వాత నిబద్ధతగా పనిచేస్తా మొదలెట్టాను. నేను పార్టీలోకి వెళ్ళిన 2 నెలలకే నాకు మంచి కీలకమైన బాధ్యతలు చెప్పారు. ఆ రోజుల్లో వారాహికి ఒక కమిటీ మెంబర్గా వేశారు నన్ను. వారాహికి కమిటీ మెంబర్గా వేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వారాహి యాత్రలో నన్ను ఒక కమిటీ మెంబర్ వేశారు. అంటే నన్ను వాళ్ళు ఎంత ఆదరించి, నన్ను ఎంత ప్రేమించి, నన్ను నా మీద ఎంత నిబద్ధతతో ఉండగలిగానో అనే నమ్మకంతో నాకు అప్పచెప్పారు. ఏవైతే నాకు అప్పచెప్పారో అది తూచాప్రాయంగా ఎక్కడ కూడా చింతగా డీటెయిల్ ఉన్నట్టు ఉండే ప్రతి విషయాన్ని, ప్రతి పనిని అలాగే పనిచేసుకుంటూ వచ్చాం. ఏదైతే మాకు ఇచ్చిన టాస్క్ మేము ఫుల్ఫిల్ చేశామో వెంటనే మాకు పిలిచి నన్ను ఆంధ్ర కో కన్వీనర్ చేశారు. సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గా, సెంట్రల్ జోన్ కి ఆంధ్ర కో కన్వీనర్ గా నన్ను నియమించారు.
అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే పార్టీ పలానా చోట నీ అవసరం ఉందని చెప్పి పెడన పంపించి మా కుటుంబానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఎడ్లపల్లి సుధీర్ పెన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇటు మచిలీపట్నం కానివ్వండి, అటు పెన్ కానివ్వండి, మీరు టికెట్ కూడా ఆశించారు అనేది కూడా ఆ టైంలో బయటపడింది. ఆశించడం కరెక్టే కానివ్వండి, మీరు ఇంత తక్కువ పీరియడ్ లో ఆశించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఒక నాయకుడికి ప్రూవ్ చేసుకుంటాకి నేను పార్టీలో నాకు ఇచ్చిన బాధ్యతలన్నీ నిర్వర్తించుకుంటూ వెళ్తున్నాను. అందుట్లో ఎలక్షన్స్ వచ్చే టైం కాబట్టి అప్పుడు మా కూటమి ఏర్పడలేదు కాబట్టి సీటు పెట్టుకుంటాం తప్పు లేదు. నేను పెడని సీటు పెట్టుకున్నాను. కూటమిలో టీడీపీకి ఇచ్చారు. మేము ఎక్కడ అధైర్యపడలేదు. మా పార్టీ ఒకటే మాట చెప్పింది, ఓపిక్గా వెయిట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే పని చేయండి. పిలిచి ఇంట్లో కూర్చున్న వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఇంట్లో కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి పదవులకు చెప్తాం అన్న ఏమైతే మాట కమిట్మెంట్ ఇచ్చారో ఎవరికి అటువంటి లాబింగ్ లేకుండా అందరు ఆశ్చర్యపోయే విధంగా తీసుకొచ్చి ఒక కీలకమైన పదవిలో నాకు కూర్చోబెట్టారు. పార్టీని నమ్ముకున్న వాడికి ఎప్పుడు కూడా 80% అన్యాయం జరగదు. ఇప్పుడు నేను క్లియర్గా అడుగుతున్నాను, బండి రామకృష్ణకు కూడా లేని ఫాలోయింగ్ యువతలో మీరు ఇటు పెన్ను కానివ్వండి, ఇటు మచిలీపట్నం కానివ్వండి, ఈ ఫాలోయింగ్ యువతకి మీరే కావాలి, మీరే చేయాలి అన్నట్టు మీరు మభ్యపడుతున్నారు అనేది కూడా మీ పార్టీలో కానివ్వండి, అటు కొంతమంది చెప్తున్నారు. దాంట్లో నిజం లేదంటారు. యువతను మీ వెనకాల తిప్పుకోవడానికి డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు విపరీతంగా అంటున్నారు. యాక్చువల్ గా మీరు అన్న ప్రశ్నకి నేను ఒక సమాధానం చెప్తాను. ఇప్పుడు యువత ఫాలోయింగ్ అనేది మేము ఫస్ట్ నుంచి కూడా మెగా ఫ్యామిలీకి వీర విధేయం. జిల్లాలో మెగా ఫ్యామిలీ సినిమా వచ్చినా, సినిమాకి ఈవెంట్ చేయాలన్నా ఫస్ట్ నుంచి కూడా మాకంటూ ఒక టీం ఉంది. ఆ టీంలో నేను ఒక కీలక వ్యక్తిని. ఏ రోజు కూడా తెర మీదకి వచ్చాడు. మాకు చిరంజీవి గారంటే పిచ్చి అభిమానంతో చిరంజీవి గారి కోసం ఎంత దూరం వెళ్ళిపోతాం. ఆ చిరంజీవి గారి తమ్ముడుగానే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడ్డాం. తర్వాత ఆయన అభ్యుదయాలు మాకు నచ్చి ఆయన పార్టీలో చేరారు. రెండోది రామకృష్ణ గారు ఒక విధమైన వ్యక్తి. ఆయనేమి చెడ్డ మనిషి కాదని నేను చెప్పను, ఆయన వ్యక్తిత్వంగా చెడ్డదని నేను చెప్పను. ఆయన ఒక రకమైన ధోరణిలో ఉంటాడు, నేను ఒక రకమైన ధోరణిలో ఉంటాను. నేను కొంచెం ఫైర్ బ్రాండ్, ఆయన కొంచెం సౌమ్యుడు, అంతే. మా ఇద్దరికి అదే డిఫరెన్స్ తప్పితే ఇద్దరం అల్టిమేట్ గా నడిచేది ఒకే గోల్, అదే కేవలం జనసేన. ఓకే. ఇప్పుడు మీకు బండి రామకృష్ణ గారి నుంచి మీకు ఎలాంటి వేస్ ఉంటాయి కదా మీకు సంబంధాలు, ఆ సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఫైర్ బ్రాండ్ వెళ్ళి ప్రజలకి ఏ ఇబ్బందులు వచ్చినా నేను ముందుంటారు, మీరు ఏది చేస్తారు, కానీ ఆయన సౌమ్యంగా పనిచేస్తున్నారు. కానీ కీలక బాధ్యతలు మొత్తం బండి రామకృష్ణ గారు చెప్పినప్పుడు మీరు ఒక పార్టీ ఆఫీసు పెట్టి ఆయనకి ఇబ్బందులు పాలు చేసినట్టు కదా? 2019లో కంటెస్ట్ క్యాండిడేట్. ఓకే. నేను కంటెస్ట్ క్యాండిడేట్ కాదు. ఆయనకి మరి ఆయన నుంచుని 5 సంవత్సరాలు కూడా పార్టీని నడిపించాడు. మంచైనా చెడని నడిపించాడు. దాంట్లో అది ఎప్పుడైనా ఏకీభవించాల్సిందే. నేను అక్కడ ఆయన తప్పట్ను. ఆయన పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు, ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు నాకు ఎట్లా ఇస్తారు కీలక బాధ్యతలు? ఆయనకి ఇన్ఛార్జ్ అన్నప్పుడు ఇన్ఛార్జ్ అల్టిమేట్ నియోజకవర్గం. దాంట్లో ఎవరు మాట్లాడే పని లేదు, నేనైనా సరే. ఇంకోటి, మీరు పార్టీ ఆఫీస్ అన్నారు. జనసేన ఆఫీసు నేను 1998 నుంచి నాకెప్పుడు సపరేట్ ఆఫీస్ ఉండేది. నేను కొరియర్ సర్వీస్ చేసేటప్పుడు కూడా కొరియర్ సర్వీస్ ముందు బోర్డు ఉండేది, వెనక ఆఫీస్ ఉండేది నాకు సపరేట్. నాకు ఫస్ట్ నుంచి నాకు ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ చేయడం అలవాటు. తర్వాత నేను కొరియర్ సర్వీస్ 2007లో కొరియర్ సర్వీస్ తీసేసిన తర్వాత నేను తిరుగణేశ్వరి రేవతి సెంటర్ లో సినిమా కాంప్లెక్స్ ఉండేది, అందుట్లో నాకు ఆఫీస్ ఉండేది. రేవతి సెంటర్ లో ఆ కాంప్లెక్స్ లో ఒక ఆఫీస్ ఉండేది. ఆ తర్వాత ఒక 15 years మెయింటెనెన్స్ చేశాను. ఆ తర్వాత అక్కడ డిస్మాండిల్ చేసిన తర్వాత నాకు ఆఫీస్ కావాలి. ఈ ఆఫీస్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ మనం ఎక్కడైతే కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తున్నా ఈ ఆఫీస్ నేను కట్టుకున్నాను. ఇది మన సొంత ప్లేస్, మనం కట్టుకున్నాం. నేను ఎక్కడా కూడా జనసేన పార్టీ కార్యాలయం ఎక్కడ నా బోర్డుల మీద ఎక్కడన్నా మీరు గమనించి చూసుకోవచ్చు. నా పార్టీ నా ఆఫీస్ ముందు ఎక్కడా కూడా జనసేన పార్టీ కార్యాలయం ఉండదు. ఇది నా పర్సనల్ ఆఫీస్. కాకపోతే ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, జనసేన అంటే ఇష్టం కాబట్టి జనసేన అనే బోర్డు పెట్టుకున్నా తప్పితే ఎక్కడా మచిలీపట్నం కార్యాలయం అని ఎక్కడా లేదు. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే మచిలీపట్నం కార్యాలయం అని ఉంటే నేను రామకృష్ణ గారు వ్యతిరేకంగా పార్టీని పెట్టి రామకృష్ణ గారు పోటీకి వెళ్ళినట్టు. నాకు ఒక ఆఫీస్ ఉంటుంది, నాకు బిజినెస్లు ఉన్నాయి, నాకు కూర్చుని నాకు ఇక్కడ ఆఫీస్ నడుస్తుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు
ఇష్టం కాబట్టి ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆయన ఫోటో పెట్టుకుంటాం, ఆయన జెండా పెట్టుకుంటే తప్పులేదు కదా. ఓకే. కార్యాలయం అనుకుంటే అది పోటీ. అదే నేను వచ్చి చూస్తున్న తర్వాత దాదాపు 10 మంది వస్తున్నారు, ఈ ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కాబట్టి ఇది పార్టీ కార్యాలయం కింద నేను ఊహించాను అనమాట. మీరు కార్యాలయం మీరు ఇచ్చారు, మీకు ముందు ఇప్పుడు కాదు. మేము 1997 నుంచి నా ఇంటర్ కాలేజ్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి కూర్చుని ఎవరన్నా ఇంటికి వచ్చి కష్టం అంటే ప్రతి వాడికి మేము పనిచేయడం అలవాటే మాకు. ఓకే. మీరు మార్నింగ్ చూసారు, మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రండి. మార్నింగ్ 6కే మా ఇంటికి ఎవరో ఒకలేదు, కనీసం రోజుకు ఒక ఇద్దరన్నా వచ్చి నాతో పని చేయించుకుని వెళ్తారు. ఓకే. మంచి అయినా చెడైనా. ఓకే. మీరు మంచి చేస్తారు, చెడు చేస్తారా? అదే ఎదుటి తీసుకునే విధానం బట్టి. ఓకే. ఒకటి న్యాయం జరిగిందంటే వాడికి అన్యాయం జరుగుతుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు న్యాయం అవ్వచ్చు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు అవ్వచ్చు. అది నేను నా స్వార్థం కోసం నేను ఎవరికి చేయను. మీరు ఎక్కడైనా మచిలీపట్నంలో ఎక్కడైనా సరే కొరియర్ శ్రీను గారు ఈ పని చేసిన తర్వాత, ఈ వ్యవహార శైలి చేసిన తర్వాత ఎవరి దగ్గర అయినా ఆశించి చేయి జాపి డబ్బులు తీసుకున్నారని ఒక్కళ్ళైనా సరే డబ్బులు తీసుకున్నారని నిరూపించి చెప్పించగలిగితే నేను పార్టీలోంచి వెళ్ళిపోతాను. మా ఆఫీస్కి వచ్చిన ఏ మనిషి అయినా సరే నవ్వుతూ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి కూడా నేనే టీ ఇచ్చి పంపించాలి. అతనికి ఏ కష్టం వచ్చి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా, ఏ కష్టం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా నా డబ్బులే కడతాను. నేను మీ ఏదో ఇంటర్వ్యూ ఉందని చెప్పటం కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. కష్టం అని నా కాంపౌండ్ వాళ్ళకి వచ్చినోడు ఎవడైనా సరే నవ్వుతూ వెళ్ళాలనేది నా ప్రథమ లక్ష్యం. నేను దాని మీద బేస్ అయినా దాని మీద నడుస్తుంది. పెర్రి నానికి నిన్న ఒక ప్రెస్ మీట్లో మీరు బహిరంగంగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి గొడవ? ఈ పెర్రి నానికి నీకు ఎందుకు ఈ గొడవ స్టార్ట్ అయింది? మీరు వాళ్ళ నాన్నగారి గురించి, ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి కూడా నిన్న చెప్తున్నారు. దేనికి అసలు పెర్రి కిట్టుకి రాజకీయ సంబంధం లేదు, అలా ఆయన వద్దన్నాను అంటున్నాడు. వాళ్ళ నాన్నకి నిజంగా 2 భార్యలు ఉన్నారు. అసలు ఏంటి ఇది? మేము నిన్న మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది నేనే మాట్లాడలేదు. మీ తండ్రి ఎలాంటి చరిత్ర, మీ తండ్రిది ఈ పాస్ట్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి మేమే మాట్లాడలేదు. తన కొడుకైన పేరు కృష్ణమూర్తి గారికి తనయుడైన పేరు వెంకటరామయ్య మాజీ మంత్రి వర్యులు ఆయనంతటా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎవరు కూడా మీ నాన్న ఏంటి, ఆయన గత ప్రభుత్వంలో మధునాయకుడు తిట్టాడు, మధునాయకుడు పిల్లలు తిట్టాడు, మధునాయకుడు అన్నయ్యని తిట్టాడు, అన్నయ్య పిల్లలు తిట్టాడు, నోటికి సంవత్సరం నుంచి మేమే రోజు కూడా వాళ్ళ కుటుంబం జోలికి వెళ్ళా. వాళ్ళ కుటుంబంలో ఎన్ని తప్పులున్న గురుగింజ కింద తనకున్న నలుపుని ఎక్కడ చూసుకోదు, అలాగే పేరు వెంకటరామయ్య కింద ఉన్న నలుపుని అతను చూసుకోకుండా ఇష్టానుసారం ఆయన మాట్లాడు. మేము ఎక్కడ కూడా కాంట్రవర్సీ కూడా మాట్లాడు. ఆయనంతటా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా తండ్రి గారు ఇది అని ఆయన చెప్పుకొస్తే నాకు బాధ అనిపించింది. చనిపోయిన ఉన్న వ్యక్తి పెద్ద ఆయన్ని నువ్వు ఎందుకు బదలాం చేస్తున్నావు? నీకు తండ్రి మీద ఉన్న ప్రేమతో చేస్తున్నావా, లేదా నీకు ఆ తండ్రి అంటే ఇష్టం లేక చేస్తున్నావా అని ఉద్దేశంతో ఉన్న ప్రశ్నలు అడిగే తప్పితే నేను ప్రెస్ మీట్ పెట్టి నీ తండ్రి ఇది, నీ కొడుకు ఇది, నువ్వు ఇది నేనేం చెప్పలా. ఆ కుటుంబం నేపథ్యంలో 1,70,00,000 ఫ్రాడ్ జరిగిన రోజు కూడా నేనే రోజు కూడా ఎక్కి ఇంట్లో ఆడపిల్లని అడ్డు పెట్టుకుని 1,75,00,000 రూపాయలు ఫ్రాడ్ చేస్తే ఇంట్లో ఆడపిల్లని అడ్డు పెట్టుకుంటే ఆడపిల్ల రాజకీయం చేయకూడదన్న ఉద్దేశంతో మా నోటంతా ఆమెని అమ్మ సార్ ఆ సంబోధించారు కాబట్టి ఆమె గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదని ఏ రోజు కూడా మేము రాజకీయం చేయలేదు. పేరు జయసుధా గారు మేము మా నోటంట ఆమెని పిన్ని అని పిలిచేవాడిని. అంటే నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది. మేము ఆమెను ఎక్కడ కించపరచలేదు, ఎక్కడా కూడా ఎన్ని చేసిన ఒక్క మాట కూడా అనలేదు. ఆయనంతటా ఆయన తన కుటుంబాన్ని నా కొడుకు సన్నాసి, నా కొడుకు పరమసుంటారు ఆయన చెప్తున్నాడు. నా కర్మ కాబట్టి నా కొడుకు నాకు దాపరించాడు ఆయన చెప్పుకుంటున్నాడు. నా తండ్రి 2వ పెళ్లి అయినప్పుడు ఒక రాష్ట్ర మంత్రి వర్యులు చేస్తే ఒక భార్య బతుకుంటాగా 2వ భార్య పెళ్లి చేసుకోవడం అనేది ఎక్కడైనా చట్టంలో ఉందా? ఆ రోజు కూడా పేరు కృష్ణమూర్తి గారు ఆర్థికంగా, ఎందుకంటే అతను జెంటిల్మెన్. చమత్కారంగా ఎవరికైనా వస్తే చురకలు అయితే అంటించేవాళ్లే కానీ వాళ్ళు జెంటిల్మెన్. ఆ తర్వాత నేపథ్యం వచ్చిన పేరు వెంకటరామయ్య కూడా 2 పర్యాయాలు మేము ఆయన శత్రువుగా మాకు ప్రజారాజ్యంలో పనిచేసిన ఆయన ఎక్కడ కూడా చేయి చాపి ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. అంటే నాకు తెలిసిన వాడు, నాకు శత్రువు అయినా వాస్తవాన్ని చెప్పే వ్యక్తిని కొరియర్ శ్రీను. 2019లో పేరు వెంకటరామయ్య గారు వాడుకునే కాదు ఫైనాన్సర్ లో 2,75,000 రూపాయలు కట్టకపోతే ఫైనాన్సర్ ఎత్తుకెళ్ళిపోతే డబ్బులు కట్టిన వ్యక్తులు మేమే. అప్పుడు కూడా ఆయన జెన్యూనే. 2019లో ఎప్పుడైతే పేరు వెంకటరామయ్య గారు గెలిచి వైఎస్ఆర్సీపీలో మంత్రిగా అయ్యాడో అక్కడ ఆయన నిజ స్వరూపం తీశాడు బయటికి. మరి ఆయన తీశాడో ఆ కొడుకు ప్రోత్సాహం చేతికొచ్చేసి కొడుకుని ఎవరు ఆపలేడు కదా. మరి నువ్వు పడిన కష్టాలు నా కొడుకు పడొద్దు అంటాడు, నువ్వు కడేవారు నేను పడాలా అని చెప్పి ఆయన మొదలు పెట్టాడో తెలీదు.
అక్కడి నుంచే ప్రోతరాజ్యం స్టార్ట్ అయింది. ఇప్పుడు నిజంగా నిన్న కొల్లు రవీంద్ర గురించి కానివ్వండి, మీ గురించి మాట్లాడుతున్నారు నిన్న. ఆయన సంపాదించుకుంది అక్రమంగా సంపాదించుకున్నారు, అక్రమ ఇల్లు కట్టుకున్నారు బందర్కోటలో. ఏంటి ఇవాళ కొరియర్ సీను కొల్లు రవీంద్ర ఒకటయ్యారు. కొరియర్ సీను ఏది చెప్తే అదే కొల్లు రవీంద్ర పనులు చేస్తున్నాడు. బార్ లైసెన్సులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, మట్టి కానివ్వండి, అన్ని ఆయన చెప్తూ వస్తున్నాడు. దాంట్లో నిజం లేదంటారా? ఆయన ఒక జిల్లా అధ్యక్షుడుగా విమర్శిస్తున్నాడు. ఒక్కటి అయితే వాస్తవం. నడి రోడ్డు మీద ఆయన నేను ఎదురు మీద కూర్చున్నాం. ఏ ఒక ఆన్ పేపర్ రిఫరెండం రాసుకున్నాం. ఆయన మాట్లాడింది కొల్లు రవీంద్ర గారు అనుచరులకి మట్టి దోచుకోమని కానీ, లేకపోతే లిక్కర్లు దాచుకోమంటాం కానీ, ఎక్కడైనా సరే నువ్వు నిరూపిస్తే అందరి సమక్షంలో పల్లెల్లో పేరు వెంకటరామయ్య గారి కాళ్ళు కడిగి నెత్తి మీద జలుగురు ఊరోజులు వెళ్ళిపోతారు. నిజమా? సవాల్, ఛాలెంజ్. ఒకవేళ మట్టి దోపిడిలో కానీ, లెక్కల దోపిడిలో కానీ కొల్లు రవీంద్ర గారి ప్రమేయం కానీ, కొరియర్ సీను గారి హస్తం ఉందని కానీ నువ్వు నిరూపించలేకపోతే నీ కొడుకు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుని బంద నుంచి వెళ్ళిపోతారా? ఈసారి కొరియర్ సీను పోటీకి వస్తాడంటారా? అదే పేరుని కిట్టికి జనసేన పార్టీ నుంచి, లేకపోతే పక్కన ఉన్న పెన్నా కాన్స్టిట్యున్సీ మీద ఏమైనా పట్టు సాధించడానికి ట్రై చేస్తున్నారా? మాకు మది నాయకుడు నువ్వు ఇక్కడ అంటే అక్కడికి వెళ్ళి నుంచుంటే మాకు తెలుసు. మాకు అది ఇది అని తెలియదు. మీరు అధిక నాయకుడు ఆది నాయకుడు చెప్తున్నారు, కానీ మీరు పెన్నా కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే మీ యువత, మీ కొంతమంది మీ అనుచరులు కానివ్వండి, లేదా మీ సహచరులు కానివ్వండి, కొరియర్ సీనుని పబ్లిసిటీ చేయడం కూడా స్టార్ట్ అయ్యింది అదే కాన్స్టిట్యున్సీలో అనేది కూడా టాక్ వినిపిస్తుంది. దాంట్లో నిజం లేదంటారా? ఇప్పటికీ మీకు ఆ కాన్స్టిట్యున్సీలో మీ ఆఫీస్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మీ బ్యానర్లు కూడా వెలుస్తున్నాయి. అదే మీకు చెప్తానండి. పెడన కాన్స్టిట్యున్సీ అనేది నా మదర్ పుట్టినూరు. ఓకే. నా మేనత్తలో మెట్టినిళ్ళు, మా మదర్ పుట్టినిళ్ళు. నా తండ్రి అయినటువంటి నా అక్క చెల్లెళ్ళు 5గురు, మా అమ్మగారు 5గురు. మా అమ్మగారు పుట్టినిళ్ళు పెడ నియోజకవర్గమే, మా మేనత్తల మెట్టినిళ్ళు పెడ నియోజకవర్గమే. ఓకే. పైగా మా పార్టీ మమ్మల్ని అక్కడికి మాకు ఒక కీలకమైన బాధ్యత ఇచ్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. నా పార్టీ నేను డెవలప్ చేసుకుంటాం కోసం నేను చేసే తప్పనే తప్పితే దాంట్లో నా సొంత పబ్లిసిటీ ఏమి లేదు. మేము ఎక్కడా కూడా సొంత పబ్లిసిటీ ఉండదు. మా నాయకుడు మమ్మల్ని నువ్వు పనికొస్తావు అంటే ఉంటాం, నువ్వు అక్కడ పనికిరావు అంటే జెండా పుట్టి తిరుగుతావు. అక్కడ కాపు యువత చూస్తుంటే రియల్గా చెప్తున్నాను, నేను అక్కడికి వెళ్ళి నేను వేరే ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. నేను కొంత సర్వే చేసినప్పుడు మీ ఫోటోసే వేసి, అక్కడ ఇన్ఛార్జి ఫోటో కాకుండా మీ ఫోటోలు వేసేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అక్కడ పెడల్లో ఇన్ఛార్జ్ అనేది లేదు. ఓకే. ఫస్ట్ అక్కడ మాకు ఎలక్షన్ కి ఏం చేశారు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అని కూటమి ప్రభుత్వంలో ఇద్దరు సఖ్యత కుదిరిన తర్వాత వాళ్ళకి మాకు ఒక వారధి కావాలి కాబట్టి, వాళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మా నుంచి ఒక వారధి కావాలి కాబట్టి, అప్పుడు మాకేం పదవులు లేవు కాబట్టి అక్కడ మా ఊరు సర్పంచ్ ఉరిమి సర్పంచ్ పంచకర్ల సురేష్, మా అమ్మ పుట్టినూరు, అక్కడ జనసేన సర్పంచ్ కాబట్టి ఉన్న పదవుల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఇద్దరికి వారధి, జనసేనకి టీడీపీ వారధి కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఒక వ్యక్తి నుంచోబెట్టారు. ఇవాళ మా పార్టీ పిలిచి సమ్ ఎక్స్ అంటే నేను కూడా చెడ్డపడి తిరుగుతాను. అంతేగాని ఇన్ఛార్జి ఫోటోనా లేకపోతే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి ఫోటోనా నా ఫోటోనా అనేది సబ్జెక్ట్ అది. అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి జెండా రెపరెపలాడిస్తే టీడీపీ వాళ్ళు పాలిష్డ్ పొలిటీషియన్స్ కాబట్టి, అనుభవశాలులు కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడతారు. ఆ డిఫరెన్స్ మీరు తీసుకుని మా కూటమిలో ఎక్కడా కూడా చీడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న వైసీపీ వాళ్ళకి ఎక్కడ తావివ్వకుండా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తావివ్వకుండా ముందే చెప్తున్నాను, నేనేదైతే చెప్తానో అది నడిచేవాడే నా కార్యకర్త, అది నా నడిచేవాడు జనసేన. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెబుతారో దాన్ని తూచాప్రాయంగా ఎక్కడా కూడా నిబద్ధతతో ఎక్కడ తేడా డివేట్ అవ్వకుండా పనిచేయటమే జనసేన లక్ష్యం. ఓకే. ఇప్పటికీ మొన్న బొలేశెట్టి మీ ఎమ్మెల్యే, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కూడా ఒక మీటింగ్లో చెప్పారు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేసుకుంటున్నారు. అదే టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన కార్యకర్తలకు నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతుందనేది ఆయన బహిరంగ చెప్పినప్పుడు దాంట్లో నిజం లేదంటారు. మీకు అదే చెప్తున్నా సార్, ఇక్కడ ఏజ్ డిఫరెన్స్
పాలిష్డ్ పొలిటీషియన్స్ కొంచెం తేడా ఉంది. జనసేన పార్టీ పూర్తిగా భిన్నం. ఎక్కడా కూడా పొలిటికల్ క్లాసులు చెప్పరు. జనసేన పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటి? డిసిప్లైన్. ఫస్ట్ డిసిప్లైన్ నేర్పిస్తారు. డిసిప్లైన్ వస్తేనే నువ్వు నాయకుడిగా తీసుకెళ్తారు. టిల్ మై లాస్ట్ బ్రీత్ ఓకే ఉంటే పవన్ కళ్యాణ్ గారితో, ఓకే లేదా హ్యాపీగా నా పిల్లలతో, తప్పితే వేరే పార్టీ అంత చూడటం అనేది జరగదు అంటారు. డిక్షనరీలో రాసుకోండి. ఓకే థ్యాంక్ యూ సార్.